చిత్తూరు నీవా నదీ తీరం వద్ద వెలిసిన శ్రీ కామాక్షి అంబికా సమేత శ్రీ అగస్తీశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 22 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు శివాచార్యులు ఈవో వెంకటరాయలు చైర్మన్ చంద్రశేఖర్ తెలిపారు. ఆలయంలో సోమవారం వారు ఉత్సవ కరపత్రాలను ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు. 22వ తేదీ గ్రామదేవత ఉత్సవం, 23న ఉదయం ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. ఉత్సవాల్లో స్వామివారు హంస, సింహ, శేష, వృషభ, గజ, అశ్వవాహనాలపై విహరిస్తూ భక్తులను కటాక్షిస్తారన్నారు. 29న రథోత్సవం, అదే రోజు నీవా నదీ తీరంలో అభిషేకం నిర్వహిస్తామన్నారు. మార్చి 30న భిక్షాండి ఉత్సవం, కళ్యాణోత్సవం, ఏప్రిల్ 1న నటరాజస్వామి ఉత్సవం, తీర్థవారి కార్యక్రమాలు, 22న పుష్ప పల్లకి సేవతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయని వివరించారు. భక్తులు ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. శివాయ வாழ்க, நாதன் தாழ்வாழ்க, இமைப்பொழுதில் என் நெஞ்சில் நீங்காதான் தாழ்வாழ்க, கோகை ஆண்ட குருமனிதன் தாழ்வாழ்க, ஆகமம் ஆகி நின்று அன்னிப்பான் தாழ்வாழ்க, ஏகன் அநேகன் இறைவன் அடி வாழ்க, நம శివాయ வாழ்க. చిత్తూరు పట్టణంలో వెలసిండు శ్రీ కామాక్షి అంబికా సమేత అగస్తీశ్వర ఆలయంలో ప్రతి సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవం జరుగుతుంది. ఈ మన ఆలయంలో అరవ సాంప్రదాయం ప్రకారం పంగుని ఉత్తర బ్రహ్మోత్సవం అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరము పంగుని నెల 8వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 22/3/2026 ఆదివారం నుంచి స్టార్ట్ అవుతుంది. మొదట ఉదయం పూర్ణిమ గ్రామదేవత ఉత్సవం జరుగుతుంది. ఈ మన చిత్తూరు నగరానికి గ్రామదేవతగా పూర్ణిమ అమ్మగారు వెలిసి ఉన్నారు. అందువల్ల ఈ ఉత్సవం బ్రహ్మాండంగా జరగాలంటే స్వామి యొక్క అనుగ్రహం కావాలంటే మొదట గ్రామదేవత అనుజ్ఞ పొందాలా. అందువల్ల మొదట గ్రామదేవత ఉత్సవం జరుగుతుంది. తర్వాత సాయంత్రం మహాగణపతి పూజ, అంకురార్పణం, వినాయక ఉత్సవము జరుగుతుంది. తర్వాత 23/3/2026 సోమవారం ఉదయం 6 నుంచి 7:20 వరకు శుభ మీన లగ్నం ముందు ధ్వజారోహణం జరుగుతుంది. తర్వాత స్వామివారికి అభిషేకం జరుగుతుంది. తదుపరి పంచమూర్తి ఉత్సవం జరుగుతుంది. ఆ తర్వాత 2వ తేదీ ఉదయం అభిషేకం జరుగుతుంది. రాత్రి పుష్ప పల్లకి సేవ జరుగుతుంది. ఈ విధంగా మన ఆలయంలో పంగుని ఉత్తర బ్రహ్మోత్సవం ఈసారి జరగనున్నది. అందరూ భక్తులందరూ ఆలయానికి విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాము. ఓం నమ శివాయ. శుభం భూయాత్. ఓం నమ శివాయ. చిత్తూరు నగర ప్రజలకు విజ్ఞప్తి. శ్రీ కామాక్షి అంబికా సమేత అగస్తేశ్వర స్వామి దేవస్థానం వారు చిత్తూరు శ్రీ పరాభవ నామ సంవత్సరం పంగుని ఉత్తర బ్రహ్మోత్సవాలు ఈ నెల మార్చి నెల 22/3 నుంచి మొదలై ఏప్రిల్ 2/4/26 వరకు 12 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతుంది. చిత్తూరు నగర ప్రజలంతా ఈ బ్రహ్మోత్సవానికి పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. అలాగే స్వామివారి కృప కూడా పాత్రలు కావాలి. తీర్థ ప్రసాదాలు తీసుకుని ఈ బ్రహ్మోత్సవాల్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఓం నమ శివాయ. ఈ నెల 22 తేదీ నుంచి 22వ తేదీ నుంచి ఏప్రిల్ 2 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతుంది. ఈ 12 రోజులు 12 ఉత్సవాలు జరుగుతుంది. కావున భక్తాదులందరూ ఉభయదారులు భక్తాదులందరూ ఈ పూజకు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం.